ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెడుతోంది. పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి విమర్శలు. నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 35 మందికి గాయాలు. విజయవాడలో చిట్టి పేరుతో 12 కోట్ల టోకరా, ఆందోళనకు దిగిన బాధితులు. ఆపరేషన్ కోసం ఆదా చేసిన డబ్బు చెదలపాలు. నెల్లూరు జిల్లా వాకాడులో ఓ వృద్ధుడి ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం కలిగిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. జనసేన చచ్చిపోయిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ డెడ్ లైన్లు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. అది డెడ్ పార్టీ కదా, 2 చోట్ల పోటీ చేసి ఆయనే గెలవలేదని అన్నారు. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టక ఏ లైన్లు పెడుతుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడ మాకు డెడ్ లైన్లు పెడతాం కాదు, చచ్చిపోయిన పార్టీ మాకేం డెడ్ లైన్లు పెడితే, కాబట్టి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి డెడ్ లైన్ పెట్టమన్నాడు. వారం రోజుల్లో నువ్వు కనుక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయటం కనుక ఆపకపోతే నేను ఎంత చూస్తాను, 7 రోజుల్లో నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి నేను పాస్ సినిమాలు ఉన్నాయి కదా, జానీ బోనే అవన్నీ ఆయన చూపించుకోనండి. ఆయన భయపడతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి భయపడేటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు చచ్చిపోయిన పార్టీ కాబట్టి ఆయన డెడ్ లైన్ పెట్టుకుంటాడు. అది డెడ్ పార్టీ కదా, ఆయనే గెలవాల 2 చోట్ల పోటీ చేసి. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టక ఏం లైన్లు పెడితే. నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్ వద్ద నేషనల్ హైవే 44పై ప్రైవేటు ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలు కాగా వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి అలహాబాద్కు వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ వెళ్తోంది. దివాళీ పండుగ జరుపుకోవడానికి వీరంతా సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. बहुत पेन है, सो भी नहीं उसकी। यहाँ पेट में भी बहुत सारा लगा, यहाँ एड़ी कट गई है। ये हो गया। इनका चिट्ठी किधर है? वो मैडम लेके आई इधर। मैडम ले लिया? हाँ। क्या नाम है? कृष्णा। 5 గంటలకు మన హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే బస్సు కొండాపూర్ దగ్గర బోల్తవడం జరిగింది. సో దాంట్లో మినిమం 50 నుంచి 60 మంది ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నాకు మార్నింగ్ ఉదయం 5:30కే అంబులెన్స్ 108 వాళ్ళు మరి డిఎస్పీ గారు ఫోన్ చేయడం, నేను ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం, మా స్టాఫ్లందరూ కూడా అలర్ట్ చేసుకొని దగ్గర మన హాస్పిటల్కి ఒక 25 మంది 108 తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రథమ చికిత్స చేయడం జరిగింది. దాంట్లో ఒక 6 మందికి కొంచెం ఎక్కువ దెబ్బలు తాగడం జరిగింది. వాళ్ళ ఒక 2 చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళకి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి.
సో అందరూ కూడా ఇప్పటికైతే స్టేబులే ఉన్నారు. ఒక 5 మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వస్తున్నారు. వాళ్ళకి చూసి అవసరమైతే సిటీ స్కాన్స్ అవన్నీ కూడా చేయడానికి వాళ్ళంతా కూడా యూపీ, బీహార్, గోరఖ్పూర్ అట్లా అక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా రిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళకి సిటీ స్కాన్ తీయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఎవరైతే ప్రాణాపాయంలో లేకుండా బస్సు పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ అందరు కూడా మామూలు దెబ్బలతో రావడం జరిగింది. ఒక 6-7కి కొంచెం ఎక్కువ తాగినాయి కాబట్టి దేవుడి దేవాల అందరూ ప్రాణాలతో బయటపడడానికి అవకాశం. నిర్మల్ రూరల్ పరిధిలోని NH-44 పైన టువర్డ్స్ నాగ్పూర్ సైడ్ వెళ్ళే బస్సు ఇది. హైదరాబాద్ నుంచి వీళ్ళంతా యూపీకి చెందినవారు, మహారాష్ట్ర చెందినవారు ఉన్నారు. వీళ్ళంతా కూలీ పని చేసుకొని దీపావళి కోసం అని చెప్పి వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడానికి అని చెప్పి ఈ gobigo.bus.com అని కొన్ని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని దీపక్ బస్ అనే బస్సు బుక్ చేసుకోవడం జరిగింది. దానిలో మోతాదుకు మించి అంటే పరిమితికి మించి ప్యాసింజర్ని ఎక్కించినట్టు మాకు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిలో ఒక 30 మెంబర్స్ దాకా ఇంజురీస్ ఉన్నాయి. ఇది సెల్ఫ్ అంటే డ్రైవర్స్ స్పాట్ని విజిట్ చేస్తే అది నిద్రమత్తులో జరిగినట్టు అనిపిస్తుంది. ఎర్లీ అవర్స్లో మన హుండాయ్ షోరూమ్ దాటిన తర్వాత కపిల్ హోమ్స్ దగ్గరలో స్వతహా దానికి అదే బోల్తా వాడడం జరిగింది. హైవే పైకి వెళ్ళి అందరినీ ఈ అంబులెన్స్లో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు నమోదు చేసి విచారణ చేసి ఆ డ్రైవర్లు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 30 మెంబర్స్ వరకు ఇంజురీ కావడం జరిగింది. అందరికీ సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. ఒకరికి మాత్రం కాల్ ఫ్రాక్చర్ ఉంది. ఎవరికి కూడా ప్రాణాలకి ఇప్పటికైతే అది ఇంకా విచారణలో తేలలేదు. అంటే అంతే తప్ప ఇంకా మాకు క్లారిటీ లేదు. ఇంకా మాట్లాడలే వాళ్ళతో. విజయవాడ గులాబీ తోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భానునగర్కు చెందిన రామారావు అనే వ్యక్తి చిట్టీల పేరుతో స్థానికంగా ఉండేవారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. చిట్టి డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో గతంలో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. అయితే జైలు నుంచి రామారావు విడుదలయ్యారని తెలుసుకున్న బాధితులు తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ హఠాత్తుగా BRTS రోడ్డుపై బైఠాయించారు. తమకు 12 కోట్ల వరకు ఇవ్వాలంటూ సుమారు 100 మంది వరకు ఆందోళన చేపట్టడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు.
ఆపరేషన్ కొరకు కష్టపడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం కావడంతో ఓ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు జిల్లా వాకాడ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ బాషా 4 నెలల క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి గేదెలు అమ్మడంతో వచ్చిన ₹1,00,000 చలాక మరికొంత డబ్బుల కోసం చూయిస్తున్నాడు. ₹1,00,000 ఇంటిలోనే బీరువాలో దాచుకున్నాడు. ఈలోపు మిగిలిన డబ్బులు ఆపరేషన్ కొరకు సమకూర్చుకొని బీరువాలో దాచుకున్న ₹1,00,000 బయటకు తీయగా చెదలు పట్టి డబ్బులు చినిగిపోయి ఉండటం చూసి ఆ వృద్ధుడు లబోదిబోమంటున్నాడు. थोड़े नंबर आएगा बोलते नहीं थोड़े ना को आएगी नहीं मालूम अम्मा अम्मा थोड़ा ₹500 नोट है इसमें से నా పేరు మహమ్మద్ బాషా. నా దగ్గర కోసం ఈ డబ్బులు ఎప్పటి పెట్టుకున్నారు. బర్రె డబ్బులు ఆ చేతులు పట్టుకున్నాయి. మీరు ఏదైనా సహాయం చేసేట్టుకుంటే సహకరించండి. కోసం నేను డబ్బులు దాచి పెట్టుకున్నాను. ఎవరు సహాయం చేసే వాళ్ళు అయితే చేస్తే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. కడప జిల్లా వేంపల్లె పట్టణంలోని టీడీపీ పార్టీకి చెందిన ఏమిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాడ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో ఇన్నోవా కారు, ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కృష్ణారెడ్డి వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మండల ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక తన ఇంటిపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. వీడియో కూడా పంపించాను
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో మేడిపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా గుండేటి హరికృష్ణ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా దూడల రమణకుమార్, జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీగా శివప్రసాద్, కోశాధికారిగా టి రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కోశాధికారి ప్రభాకర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మేడిపల్లి మండలంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గుండేటి హరికృష్ణ గారు అధ్యక్షులుగా, అదేవిధంగా దూడల రమణ కుమార్ గౌడ్ ఉపాధ్యక్షులుగా, ఓ చంద్రశేఖర్ గౌడ్ జనరల్ సెక్రటరీగా, ఎం శివప్రసాద్ గౌడ్ జాయింట్ సెక్రటరీగా, రమేష్ గౌడ్ ట్రెజరర్గా, అదేవిధంగా కమిటీ మెంబర్స్ జి సతీష్ కుమార్ గౌడ్, క్రాంతి కుమార్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, రాముల్ గౌడ్, అమర్ గౌడ్. ఈ మొత్తం ఏంటంటే ఈ కమిటీ ఏర్పడ్డది. 10 మంది ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన జిల్లా కమిటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వెంకట నర్సయ్య గారు, అలాగే లింగం గౌడ్ గారు, అలాగే ప్రభాకర్ గౌడ్ గారు, మిగతా మన కమిటీ సభ్యులు అందరూ ఈరోజు మనకు ఇక్కడ కమిటీ నిర్వహించడం జరిగింది. దానికి మన పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం నడుచుకోవడానికి, మనం చెప్పిన పని మనం సంసిద్ధంగా చేయడానికి కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మనము హామీ ఇస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని 9వ డివిజన్ తూర్పు వీధి పిచ్చికుంటలో వీధి కుక్కల స్వెర విహారం చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు వణికిపోతున్నారు. గుంపులు గుంపులుగా వీధి కుక్కలు రోడ్లపై సంచరిస్తూ దాడి చేస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జనం హడలెత్తిపోతున్నారు. చిన్నారులు బడులకు పంపించడానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంపై తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సమీక్ష నిర్వహించారు. జేసీలు రాజాబాబు, శ్రీధర్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. స్టేట్స్ నుంచి ఒకరి మినిస్టర్స్ కూడా వస్తారు. మనకి ఇంత పెద్ద విఐపీ కాన్వకేషన్ అనేది ఫస్ట్ టైం అవ్వచ్చు వస్తుంది ఈ మధ్యకాలంలో. సో ఫస్ట్ మనకి ఇష్యూ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర నెంబర్ ఆఫ్ విఐపీస్ అందరూ ఒకేసారి వస్తే ఈ కాన్వాయ్స్ అని లైజింగ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీలైతే బిల్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. కూడా ఎవరెవరు ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. తర్వాత ఈ జాయింట్ కంట్రోల్లో ఎవరైతే లైజన్ ఆఫీసర్ పెడుతున్న లిస్ట్ మనం అడ్వాన్స్గా ప్రిపేర్ చేసుకుంటాం. మన వైపు నుంచి పిఎస్ పోస్ట్ కానీ ఎస్కాట్ ఆఫీసర్స్ కానీ పోలీస్ లైసెన్స్ కానీ పెట్టుకోవాలంటే మీరు ఎంత తొందరగా టైప్ చేస్తే అంతే బెటర్. టు ద మినిమం ఎటికెట్స్ టు బి ఫాలోడ్ బై ద లైసెన్స్ ఆఫీసర్స్. దే షుడ్ నాట్ బి షాబిలీ డ్రెస్డ్. ఈవెన్ an under secretary in government of India, that is not a problem, but our license officers shall be in proper etiquette, follow proper etiquette. అజెండాతో పాటు ఆ బ్యాగ్ ఏదైతే ఇస్తామో అది రూమ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, కొంత డ్రై ఫ్రూట్స్ అవన్నీ ముందుగానే ఒక ప్యాకేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రివ్యూ చేస్తాం. అది కాకుండా అదర్ వెహికల్స్ 50 సుమోస్ లోకల్ అది కాదు, అదర్ సెక్రటరీస్ అండర్స్టాండ్. అది కాకుండా హోమ్ మినిస్ట్రీ నుంచి ఆ జాయింట్ సెక్రటరీ వాళ్ళ అండర్ సెక్రటరీ రాసుకున్నవాడు వస్తాడు.
ఆయన పార్కింగ్ చేయాలి. కోఆర్డినేట్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పార్కింగ్ విత్ DPO అండ్ JC డెవలప్మెంట్ బాగా చేశారు అక్కడ ప్రెసిడెంట్ విజిట్ వచ్చేటప్పుడు. ఓకే, ఏదైతే డెబ్రీ ఉన్నాయో ఆ డెబ్రీ అంతా క్లియర్ చేసి ఉంచమని చెప్పండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా ఆపితే అలాగే కోఆర్డినేట్ చేసి టోటల్గా ఇటు సో అండ్ ఈ రెండు మేజర్ కాకుండా మినీ అల్బెస్ కింద ఈచ్ అకామిడేషన్ ఎక్కడైతే ఉన్నదో ఆ అకామిడేషన్ మినీ అల్బెస్ వాల్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద డయస్ అన్నారు. అదైతే పెట్టేస్తాము. అది కాకుండా ఏమైనా వాళ్ళు అడిగితే చేస్తాము. సో బేసికలీ టోటల్గా మీటింగ్ కండక్ట్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఆల్సో మీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ రిసెప్షన్ అండ్ డెస్క్ దీస్ ఆర్ ద 4 items which I am dealing with that and I'll take care. శ్రీరామ్ ఫైనాన్స్ TV9 లారీ యజమానుల సంఘం సంయుక్త సహకారంతో ఆటో నగర్లో కరోనా వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. లారీ డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 500 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, రజనీకాంత్, లారీ యజమానుల సంఘం అధ్యక్షులు సలావుద్దీన్ పాల్గొన్నారు. జరగడానికి సంభవించినప్పుడు కానీ, ఇటువంటి కరోనా వ్యాధులు వారికి సంక్రమించినప్పుడు కానీ, వారికి సంక్రమించిన తర్వాత వారు సఫర్ అవటమే కాకుండా వారి కుటుంబాలు, అదేవిధంగా సంఘం మొత్తానికి కూడా ఈ యొక్క మహమ్మారి ప్రబలేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము వారిని దేశ సంక్షేమాన్ని కూడా మేము దృష్టిలో ఉంచుకొని కేవలం వారి కుటుంబాలకు ఇంతకుముందు చెప్పినట్టు ట్రక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనికి చాలా అద్భుతమైన స్పందన కూడా రావడం జరిగింది. ఈరోజు 500 మందికి పైగా మేము ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రేపు కూడా కొనసాగించబడుతుంది. మా విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆటో నగర్లో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొని దేశాన్ని కూడా కాపాడవలసిందిగా మనవి చేస్తున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. నేను హైదరాబాద్ ఆటో నగర్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, MD సలావుద్దీన్ నా పేరు. ఈ అవకాశం ఏదైతే ఉందో శ్రీరామ వారు కానివ్వండి, IOC వారు కానివ్వండి, మరియు TV9 గారు, వీరందరూ ఏం జరిగినా మా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్స్, ఓనర్స్, క్లీనర్స్ మరియు ఏం జరిగిన ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక 10 మెంబర్స్ ఉంటారు కుటుంబ సభ్యులు. ఆ 10 కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తోడుకొని జరిగిన ఈ పెద్ద ఏదైతే ఆర్గనైజేషన్ చేశారో వీళ్ళందరికీ. కడప జిల్లా సిద్ధవటం మండలం బకారాపేట సచివాలయంలో డాక్టర్ హమీదా బేగం పర్యవేక్షణలో రక్తపూతలు, ఇతర వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల రోగులను గుర్తించి మందులు ఇస్తున్నట్లు చెప్పారు. హమీదా బేగం ఇక్కడ సిద్ధవటం మండలికి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 104 మెడికల్ మొబైల్ యూనిట్లో. ఈరోజు ఇక్కడ పెద్దపల్లి గ్రామంలో మొదటి మంగళవారం ఈ పెద్దపల్లి గ్రామంలో మేము మా సర్వీస్ని 104 సిద్ధవటం మండలికి సంబంధించిన 104 సర్వీస్ని ఇక్కడ కండక్ట్ చేస్తాం. మేడం ఈరోజు ఓపీ ఎంత మేడం? ఇప్పటికి ఈరోజు ఓపీ 30 వచ్చిందండి. అంటే గర్భవతులు ప్లస్ మన డయాబెటిక్ పేషెంట్లు, బీపీ వాళ్ళు వచ్చారు. అందరూ వస్తారు. బీపీ పేషెంట్స్, గర్భవతులు, అలానే షుగర్ పేషెంట్స్ వస్తారు. కొద్దిమంది HB చెక్ చేయించుకోవడానికి వస్తారు. ఈ పెరాలసిస్కి సంబంధించిన పేషెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ వాళ్ళు వచ్చి వాళ్ళ మెడిసిన్స్ తీసుకొని వెళ్తారు. మధ్యాహ్నం డోర్ టు డోర్ మధ్యాహ్నం నుంచి హోమ్ టు హోమ్ విజిట్ చేసి వాళ్ళలో కూడా గర్భిణీలకి షుగర్ పరీక్ష,
హెచ్బి పరీక్ష. మేడం ఇప్పుడు మన కోవిడ్ పైన థర్డ్ వేవ్ ఫాస్ట్గా వస్తుంది, దానిపైన పేషెంట్లు చెప్తున్నారా? దానిపైన పేషెంట్లకు మాస్కులు పెట్టుకోమని మాస్కులు పెట్టుకోమని ప్రతి ఒక్కరికి మేము సలహాలు ఇస్తున్నాము. అలానే వాళ్ళు శానిటైజ్ కూడా చేసుకోమని కూడా సలహాలు ఇస్తున్నాము. ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా గుండాల గ్రామంలో ఏఐటీయూఆర్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆటో డ్రైవర్ల మీద భారాలు వేయొద్దు. ఆటో డ్రైవర్లకు భారమైన డీజిల్ ఆయిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. ఆటోలకు పెట్రోల్ తీసి పోలీసులు ఇచ్చిన ఈ చలానాలు వెంటనే ఆపాలి. ఆటోలకు పెట్రోల్ తీసి పోలీసులు ఇస్తున్న ఈ చలానాలు వెంటనే ఆపాలి. ఆటో డ్రైవర్లకు పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన చట్టం చేయాలి. ఆటో డ్రైవర్లకు పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ చట్టం చేయాలి. ప్రమాదకరంగా ఉన్న రహదారులు పక్కాగా వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. డంపింగ్ యార్డ్ తక్షణమే తరలించాలి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెడుతోంది. పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి విమర్శలు. నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 35 మందికి గాయాలు. విజయవాడలో చిట్టి పేరుతో 12 కోట్ల టోకరా, ఆందోళనకు దిగిన బాధితులు. ఆపరేషన్ కోసం ఆదా చేసిన డబ్బు చెదలపాలు. నెల్లూరు జిల్లా వాకాడులో ఓ వృద్ధుడి ఆవేదన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.